He will speak. Yes. Yamini garu. అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది, అమ్మాయి లావ్ అయ్యింది, సినిమాలో సన్నగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో. బట్ యా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అలాగా. బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు. బికాజ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను చాలా పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయి హస్బెండ్ని వదిలేసి ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి తన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో సిద్ధార్థ్ లాంటి ఒక అబ్బాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిద్ధార్థ్కి శ్రావ్యలాగా ఒక అమ్మాయి ఉండి వాళ్ళిద్దరు ఒక లైఫ్ని ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు ఒక బ్రేకప్, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత అన్నది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా వరుణ్ అండ్ నందు కలిసి దే హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. నేను ఫస్ట్ వరుణ్ని కలిసినప్పుడు అనుకున్నా, ఊరికే నవ్వుతున్నాడు, ఏందో చెప్తున్నాడు, సీరియస్గా తీస్తారా లేదా, నేను మళ్ళీ చేసి టైం వేస్ట్ అని చాలా ఆలోచించాను. బట్ ఇట్లా సో నరేషన్ తర్వాత నా పర్స్పెక్టివ్ మారింది. ఎంత ఇట్లా క్రేజీగా ఉంటున్నాడో బట్ అంతే సెన్సిబుల్ పర్సన్, అంత సెన్సిటివ్గా ఒక అమ్మాయి గురించి ఆలోచించగలుగుతాడు, అంత డీల్ చేయగలుగుతాడు. అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నందు కూడా సినిమా షూటింగ్ టైంలో ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్తో ఏ హీరో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక హిట్ కొట్టాలి, ఒక సక్సెస్ కొట్టాలి, ఇండస్ట్రీలో నిల్చోవాలి అని ఆ డెడికేషన్ నాకు చాలా కనిపించింది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో చాలా సపోర్టివ్గా ఉండే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకా వెరీ సూన్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో అదే ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Yamini. Thank you so much and wish you good luck. Now, actually, ప్రొడ్యూసర్గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు, ఎందుకంటే అంత